హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియ హనుమాన్. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే ఉసిరికాయతోటి నేను మీకు ఈరోజు ఒక రెసిపీ చెప్పబోతున్నానండి. మనం నార్మల్గా ఉసిరికాయ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఈ ఉసిరికాయను మనం డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, ఉసిరికాయ రసమైనా తాగవచ్చు, లేదంటే ఉసిరికాయ నిల్వ పచ్చడైనా పెట్టుకొని తినవచ్చు. ఈ ఉసిరికాయను మనం ఏ విధంగా తీసుకున్నా సరే దానిలో ఉండే పోషక విలువలు మాత్రం మారవండి. కాబట్టి మనం ఉసిరికాయతో ఏ రెసిపీ చేసుకునైనా హ్యాపీగా తినేయచ్చు. మన పెద్దవాళ్ళు అయితే ఎలా ఇచ్చినా తీసుకుంటాం, కానీ పిల్లలు తీసుకోరు కదా. పిల్లలు కూడా తినే విధంగా ఈ రెసిపీ ఉంటుందండి. ఏంటప్ప ఎంతసేపటికి రెసిపీ పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. రెసిపీ పేరు ఏంటంటే డ్రై ఆమ్లా క్యాండీ. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఉసిరికాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఉప్పుతోటి నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నట్లయితే పైన డస్ట్ అదంతా పోతుంది. తర్వాత మళ్ళీ మీరు వాటర్ అనేది చేంజ్ చేసేసి ఈ విధంగా పొయ్యి మీద పెట్టేసి కొంచెం మరిగించుకోవాలి. ఇవి బాయిల్ అవ్వడానికి మనకు ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఈ వాటర్ కూడా ఏం వేస్ట్ పోవు. ఈ వాటర్లో మనం సాల్ట్ వేసుకొని తీసుకున్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఒక చాక్ తీసుకొని ఇలా టెస్ట్ చేసుకోండి ఉడికాయా లేదా అని. ఈ ఉసిరికాయలు అనేవి ఓవర్ కుక్ అవ్వకూడదు, 90% కుక్ అయినా సరిపోతుంది. తర్వాత మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ఉసిరికాయల్ని ఉసిరి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ ఉసిరి వాటర్ని మనం డైరెక్ట్గా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఈ ఉసిరికాయల్ని నీట్గా తుడిచేసేసి ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఎండలో 1 లేదా 2 రోజులు తడి మొత్తం పోయే విధంగా ఆరబెట్టుకోవాలి. తడి ఉన్నట్లయితే క్యాండీస్ అనేవి పాడైపోతాయి. ఈ ఉసిరికాయలో విటమిన్ సి ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత మనం ఈ పీసెస్లోని తడంతా ఆరిపోయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో మనం తేనెను అనేది యాడ్ చేసుకోవాలి. తేనె అనేది మీ స్వీట్నెస్కి తగిన విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ తేనెలో ఈ ముక్కలు బాగా కలిసే విధంగా కలపాలి. ఈ తేనె ప్లేస్లో మీరు బెల్లాన్ని కానీ పంచదారను కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఉసిరి ముక్కలకు తేనెను పట్టించి బాగా కలిపిన తర్వాత 2-3 రోజులు ఈ తేనెలో ఆ ముక్కల్ని ఊరనివ్వాలి. మధ్య మధ్యలో బూజు పడుతుందేమో చూసుకోండి. అంతేకాకుండా తడి కూడా తగలకుండా చూసుకోవాలి. తడి తగిలినట్లయితే ముక్కలు అనేవి బూజు పట్టిపోతాయి. ఈ విధంగా ఈ ఉసిరి ముక్కల్ని తేనెలో 3 రోజులు ఊరనివ్వాలి. 3 రోజులు ఊరిన తర్వాత తేనెను సపరేట్ చేసేసి ఈ ఉసిరి ముక్కల్ని మనం మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఒకరోజు ఎండలో ఎండబెట్టిన తర్వాత చూశారు కదా, ఈ విధంగా ఉసిరి ముక్కలు అనేవి ఉన్నాయి. నేను సెకండ్ డే కూడా ఎండలో ఎండబెట్టాను. సెకండ్ డేకి నాకు పూర్తిగా డ్రై అయిపోయాయి. అంతే అండి, చాలా సింపుల్. ఎంతో టేస్టీగా పుల్లగా తీగా ఉండే డ్రై ఆమ్లా క్యాండీస్ అనేవి రెడీ అయిపోతాయి. వీటిని చక్కగా మనం ఒక బౌల్లో స్టోర్ చేసుకొని ఒక 1 ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా మనం ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే డైలీ ఒక పీసు ఇంట్లో అందరు తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. చాక్లెట్స్కి బదులు పిల్లలకి ఇవి ఇవ్వండి, చాలా మంచిది. ఇవి పుల్లగా తీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఈ క్యాండీస్ని మనం డైలీ ఒకటి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాండీస్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.